హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. మీరు లైక్ తో పాటు హైప్ కూడా ఇచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? అయితే లాస్ట్ వీడియోకి నాకు చాలా మంది మంచిగానైతే రెస్పాండ్ అయ్యి చెప్పారు, సిస్టర్ మీ మదర్ చెప్పిన స్టోరీస్ ఇంకేమైనా ఉంటే చెప్పండి అని. మరి అమ్మ చెప్పిన మరొక స్టోరీ ఇది. అదేంటంటే వాళ్ళ ఫాదర్ కి చిన్నతనంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. మీకు ఇక్కడ నమ్మకం కుదిరే విధంగాను ఒక విషయం అయితే జరిగింది, అది కూడా చెప్తాను. కాబట్టి స్టోరీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే అప్పట్లోని మనకి కరెంట్ కానీ లేదు అని అంటే ఇంత కమ్యూనికేషన్ కానీ ఇంకా అవేర్నెస్ కానీ ఏమీ లేవు. పైగా అప్పట్లోని దేవుణ్ణి ఎంతగా నమ్మేవారో అంతగానే దెయ్యాలు ఉన్నాయి అని కూడా నమ్మేవారు. అలానే జరిగేవి కూడా. దేవుడు కనిపించాడు మాకు, ఇలా ఒక పాప రూపంలో కనిపించింది అమ్మవారు, లేదు అని అంటే ఒక ముత్తైదు రూపంలో కనిపించింది, పండు ముత్తైదు రూపంలో కనిపించింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మంది అమ్మ ఇలా ఈ రకంగా మమ్మల్ని ఆదుకుంది, కనిపించింది అని చెప్తారు కదా. అదే విధంగా దెయ్యాలు కనిపించాయి, మాతోని ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి అని చెప్పి చాలా మంది చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడాను. మరి అప్పట్లోని కరెంట్ లేదు కాబట్టి ఇంకా ఎక్కువగానైతే ఆ భయం అనేది ఉండేది. అది కొంతమంది ఏమో జానపద కథల కింద, మరి కొంతమంది ఏమో అది అంతా కూడాను అబద్ధం అని చెప్పి అనుకోవచ్చు. గాని కొన్ని ప్రూఫ్స్ వలన అలాంటివి జరిగాయి అని మనం నమ్మాల్సిందే. అయితే అలానే ఇది కూడాను. మా తాతగారికి అప్పటికి ఇంకా ఒక 7 years అలా ఉంటాయన్నమాట. ఆయన వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోవడంతో వాళ్ళ అత్త దగ్గర, మేనత్త దగ్గర అయితే ఉండేవారంట. పాపం ఆవిడ ఏదైనా పెడితే అది తినేసి మళ్ళీ అక్కడ ఏదైనా పని ఉంటే అది చేసుకొని, అంటే చిన్నతనం నుంచే పని అంతా కూడాను నేర్చుకున్నారు. మరి తల్లిదండ్రి లేకపోతే అలానే ఉంటుంది కదా. అయితే వాళ్ళ అత్తగారు చక్కగా భోజనం అది బాగానే పెట్టేవారంట. వాళ్ళ మామయ్య చిన్నపిల్లడని కూడా చూడకుండా ఎప్పుడు పడితే అప్పుడు పలానా తీసుకురా, ఇదిగో పక్కనే ఉన్న షాపుకి వెళ్ళి పలానా తీసుకురా, కొట్టుకు వెళ్ళి పలానా తీసుకురా అని అంటే వెళ్ళేవారంట. అయితే ఈయనకి చీకటి అంటే చాలా భయం. దానికి తోడు చిన్నపిల్లలకి ఆ ఏజ్ లోని ఎవరికైనా కూడా భయం ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోని మలుపు తిరిగేసరికి అక్కడ ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉండేదంట. ఆ చింత చెట్టు గురించి అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడాను అయితే దెయ్యం ఉంటుంది, నిప్పుల దెయ్యం ఉంటుంది అని చెప్పి మాట్లాడుకునేవారంట. అయితే ఈయన కూడా అవి 2-3 సార్లు విన్నారు. అయితే ఆ రోజు సాయంత్రము 5:30-6 అవుతున్న సమయంలోని బయటన మంచాలు వేసుకొని కూర్చుండేవారండి. అది కూడా సమ్మర్ టైంలోని బాగా ఎక్కువ. అది బయటన మంచాలు వేసుకొని 4-5 కలిసి కూర్చొని ఏవో మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. పక్కపక్క ఇల్లులే కదా. అలానే వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎవరితోనో కూర్చొని మాట్లాడేసాయి. అంతా అయిపోయాక వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. భోజనం చేసి అర్రే చుట్లన్నీ అయిపోయాయి. అప్పట్లో సిగరెట్లు కాదు, చుట్లు కాల్చేవారు. చుట్లన్నీ అయిపోయాయి, రే గురుమూర్తి చుట్లు కావాలి వెళ్ళి తీసుకురా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి పంపించారంట. పంపిస్తే ఆయనకేమో ఊరంత భయం. ఇప్పుడు ఈ సమయంలో నా అత్త నాకు భయం వేస్తుంది అని అంటే, ఏముందిరా ఇలా వెళ్ళి అలాగొచ్చి తొందరగా వెళ్ళొచ్చే, నీకు డబ్బులు ఇస్తానులే, అందులో డబ్బులు మిగిలితే మీ మామి ఇస్తారులే అని చెప్పిందంట ఆవిడ. ఈయనేంటి సరే డబ్బులు ఇస్తానన్నారు కదా అని చెప్పేసి పరిగెట్టుకొని వచ్చేద్దాం అని చెప్పేసి అంతవరకు వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత చింత చెట్టు మీద నుంచి ఎవరో నవ్వితే ఎలా వినిపిస్తుందో, ఆడదై నవ్వితే ఎలా వినిపిస్తుందో అలా నవ్వు వినిపించిందంట.
ఈయనేమనుకున్నారు అని అంటే పైన ఏవేవో పక్షులు అవి వాలి ఉంటాయి రాత్రి సమయంలో, ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఉన్న దగ్గర. అదేదో పక్షి శబ్దం చేస్తుంది, అది నాకు అలాగే వినిపించింది అనుకున్నాడు. అలానే దేవుడు దండం పెట్టుకొని ఇంకా అటుకేసి చూడకుండా తిన్నంగానైతే వెళ్ళిపోతున్నారు. చింత చెట్టుకి పెద్ద పెద్ద వేర్లు అయితే బయటకు వచ్చేసి ఉంటాయి. అది బాగా పెద్ద వృక్షం అయిపోతే వేర్లు బయటికి ఇలాగా తన్నుకు వచ్చేస్తాయి. అవన్నీ చూసుకొని దాటుకొని వెళ్ళాలి. అప్పుడులోని రోడ్లు లేవు కదా, నార్మల్గానైతే ఉండేవి. అవన్నీ దాటుకొని మెల్లగానైతే వెళ్తున్నాడు ఇతను. వెళ్తూ ఉంటే రే గురుమూర్తి, ఏంట్రా నేను నవ్వుతుంటే నా కాసు కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు అని వినిపించింది ఈయనకి. అని వినిపించేసరికి ఈయనేమో భయపడ్డారు. ఒక్కసారిగాను భయపడి ఒళ్ళంతా కూడాను నిక్కబొడుచుకునే వెంట్రుకలు. ఇంకా భయంతో వెనక్కి తిరిగి చూడకూడదు అనుకుంటూనే గబగబా నడిచేస్తున్నారు. పాపం కాళ్ళకి చెప్పులు కూడా లేవు. పరిగెట్టినా కూడాను పడిపోతారు, లేదు నడిచినా కూడా గబగబా నడిచినా కూడా అవన్నీ కూడా గుచ్చేస్తాయి. గబగబా నడుచుకొని వెళ్ళిపోతున్నాడు అతను. వెళ్ళిపోతూ ఉంటే రే ఆగరా, నిన్నేరా పిలుస్తున్నాను అని వినిపించిందంట. వినిపించేసరికి ఆయన ఇంకా భయపడిపోయి అక్కడి నుంచి గబగబా దేవుని దండం పెట్టుకొని గబగబా వెళ్ళిపోయాడు. ఆ చెట్టు దాటిన వెంటనే కొంచెం అవతలకి వెళ్ళేసరికి అక్కడ కొట్లేవో ఉంటాయంట. ఆ బడ్డీ కొట్ల మీద చుట్ట ఏదో కొనుక్కొని మిగతా డబ్బులు ఆ చుట్ట జోబులో పెట్టుకొని వస్తున్నారంట రిటర్న్. వస్తూ ఉంటే చెట్టు దగ్గరికి మళ్ళీ దారంట వెనక్కి రావాలి కదా, అదే దారంట వస్తున్నారు. వస్తుంటే ఈయనకి ఈసారి ఏమీ అనిపించలేదు, అమ్మయ్య అనుకొని గబగబా నడిచేస్తున్నాడు. నడిచేస్తుంటే మళ్ళీ పిలిచింది, రే చుట్టకున్నట్టున్నావు నాకు ఇవ్వరా అని వినిపించిందంట. వినిపిస్తే ఈయనకి ఇంకా దడ పుట్టుకొచ్చేసింది. భయం కదా, చిన్నపిల్లలు 7 ఏళ్ల పిల్లలకి ఇలాంటి పనులు ఇలాంటివన్నీ కూడా అప్పచెప్పేవారు. అప్పట్లోనే అలాగే ఉండేవారు. అయితే గబగబా ఇంకా కళ్ళంట నీళ్లు వచ్చేస్తున్నాయంట. ఆంజనేయ స్వామిని తలుచుకొని గబగబా నడుచుకొని వచ్చేస్తున్నారు ఆయన. వచ్చేస్తూ ఉంటే ఆగరా, ఆగకపోతే నీ మీద నిప్పులు వేస్తాను అందంట. ఈయన ఆగకుండా పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే నిప్పులు వేసిందంట, నిప్పు కణికలు వేసేసిందంట. వేసేస్తే చెట్టు మీద నుంచి పడ్డం కదా, వెనకాతల షర్ట్ మీద ఏదో పడిపోయిందంట. అక్కడ కాలిపోయింది, ఆయనకి వీపు మీద కాలిపోయింది. కాలిపోతే గబగబా ఏడ్చుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాడు. అయితే ఏం కాలేదు ఆ సమయానికి. ఇంటికి వచ్చేసి వణికిపోతూ ఆ చొట్టు ఇచ్చేసి ఏడ్చేస్తున్నారంట. ఓ మూల కూర్చొని ఏడ్చేస్తున్నారంట. ఏమైందిరా, ఏమైంది, ఎందుకు అలాగ ఏడుస్తున్నావు, ఏమైందంటే ఈ సమయంలో వెళ్ళమన్నారు, అక్కడేమో నిప్పుల దెయ్యం ఉంది, నా మీద ఏదో వేసింది, నాకేమో కాలిపోయింది అని చెప్పి ఏడుస్తున్నారంట. వెనక్కి చూస్తే చొక్కా చిన్నది కాలిపోయి అక్కడేమో పొక్కులాగా వచ్చేసిందంట. అప్పుడు వాళ్ళ అత్తమ్మేమో ఏదో వెన్న ఏదో తీసి రాసిందంట. ఇంకా ఆయన్ని పంపించకండి, ఇదిగో ఇలాగ అయ్యింది అంటే నిజంగానే ఉందన్నమాట అక్కడ అనేసి అనుకున్నారంట. అయితే నిజంగానే అక్కడ ఒక నిప్పుల దెయ్యం ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళందరికీ కూడాను ఎలా తెలిసింది అని అంటే, ఒకరోజు సాయంత్రం అవుతుంది, ఒక 5:30, 6 అంటే సంధ్యా సమయం, కరెక్ట్ గాను సూర్యుడు దిగిపోతూ ఉంటాడు ఆ సమయంలో అన్నమాట. అయితే పక్కింటి ఆవిడ వచ్చిందంట. ఇరుగు పొరుగు ఇల్లులు, ఎదురెదురిల్లులో పక్క ఇల్లులో వచ్చిందంట. వచ్చి వదిన బాగున్నావా అనుకుంటూ వచ్చి కూర్చొని మాట్లాడిందంట. మాట్లాడిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈవిడేదో పని చేస్తూనే మాట్లాడుతుంది. ఏంటి ఈరోజు ఇంత తీరిగ్గా ఉన్నావు, పని అయిపోయిందా ఏటి, నా దగ్గరికి వచ్చావు, ఇంకా నేను వంట చెయ్యాలి అనేసి చెప్తుందంట. చెప్తుంటే నాకు కూడా ఇంకా పని అవ్వలేదు, పొయ్యి రాజేద్దాం అంటే నిప్పులు లేవు, నువ్వేమైనా ఇస్తావేటి అని అడిగిందంట. దాందేముంది, ఇందాక నుంచి అందుకే నెట్టి వచ్చావు, ముందే అడగాలి కదా అని చెప్పేసి ఆ నిప్పులు తీసి ఎందులోనే వేసి ఇచ్చిందంట. ఇదిగో పట్టుకెళ్ళనేసి. సరే అయితే వస్తాను అనుకుని వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత ఒక 2 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకున్నారు. ఎదురింటి ఆవిడ పక్కింటి ఆవిడ కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. ఏం వదినా, మన నిప్పులు పట్టుకెళ్ళావు కదా, ఆ గిన్నె ఇచ్చే వదినా అనేసి అడిగిందంట. అడిగితే నేనెప్పుడు పట్టుకెళ్ళాను, నువ్వే కదా వచ్చి ఆ రోజు నా దగ్గర పట్టుకెళ్ళావు, మళ్ళీ నేను వచ్చాను అంటున్నావేటి, ఇప్పుడు గిన్నె అడుగుతున్నావేటి వదినా,
ఏటా మాటలు అందంట. అంటే అదేంటి అలాగంటావు అని ఇద్దరు గొడవాడుకుంటున్నారంట. గొడవాడుకుంటుంటే ఈ లోపు అవతల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారంట. ఏమైంది ఎందుకు గొడవాడుకుంటున్నారు, ఇద్దరు కలిసిమెలిసి అక్క చెల్లిలాగా ఉండేవారు కదా, ఎందుకు అంత గొడవ వచ్చింది, ఏమైంది అనేసరికి లేదు నిప్పులు వచ్చి పట్టుకెళ్ళింది మొన్న, ఇప్పుడేమో పట్టుకెళ్ళలేదు అనేస్తుంది, నేనేమో తీసుకొచ్చాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అని అంటుంది అని ఒక ఆవిడేమో అదే వర్షన్ అంటుంటే ఇటు పక్క ఉన్న వాళ్ళు అటు పక్క ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడిపోయి అలా చూస్తున్నారంట. అదేటి మొన్న మీ ఎదురే కదా మా ఇంటికి వచ్చారని ఒక ఆవిడ అంటే, ఇంకొక ఆవిడ అవును మా ఇంటికి కూడా వచ్చారని అంటుందంట. అందరూ కూడా ఇలాగ అనుకుంటున్నారనమాట. అంటే ఒకరింటికి మరొకరిలాగా అలా వేషం వేసుకొని వచ్చి నిప్పులు అడిగి నిప్పులు పట్టుకొని వెళ్ళి ఆ నిప్పుల్ని చెట్టెక్కి కూర్చొని అందరి మీదకి ఇసురుతుంది అనమాట దెయ్యం. అలాంటివి ఉండేవంటండి. నిజంగాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకు ఈ నిప్పుల దెయ్యం గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. అంతేకాదు అవి అంటే సింగిల్ గా ఎవరైనా మగవాళ్ళు వెళ్తేనంట వాళ్ళని చాలా ఏడిపించేసేవంట, భయపెట్టడం, ఇంకా అలాగే వారికి ఇబ్బంది కలిగేటట్టు చేయడం, అలాంటివన్నీ కూడా చేసేవంట. మరి తర్వాత అప్పట్లో ఏంటనంటే అబ్బాయికి ఒక 20-21 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లిళ్ళు అయితే చేసేవారు, ఇంకా వేగంగానే చేసేవారు. మరి ఈయనకి తల్లిదండ్రులు లేరు కదా, అందుకని చెప్పేసి లేట్ అయిందనమాట. 20 ఏళ్ళు అయిపోయిందంట. అప్పటికి మా అమ్మమ్మ గారికి ఒక 10 ఏళ్ళు అయితే ఉంటాయి. మరి అప్పట్లోని పెళ్లిళ్ళు అలాగనే ఉండేవి. పెళ్లి చేసేసిన తర్వాత అమ్మాయినేమో అత్తవారింటికి కాకుండా అమ్మగారింట్లోనే ఉంచేవారు. ఆ అమ్మాయి రజస్వాలు అయిన తర్వాత అప్పుడు పంపించేవారు అత్తవారింటికి. అదేదో అప్పుడే చేస్తే సరిపోను కదా వివాహం అనేది, అంటే తొందరగా ముందే ఖాయం చేసుకొని నించుకోవడం అనమాట. పెళ్లి చేశారంట. ఆ తర్వాత మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లోనైతే ఉన్నారు. ఒక 2-3 years కి మళ్ళీ ఆవిడనైతే అత్తగారింటికి మళ్ళీ లాంఛనంగా అన్ని సారీ చీర అన్ని పెట్టి పంపించాలి. వడ్డానం గిడ్డానం అన్ని కూడా పెట్టి పంపించారు. పంపిస్తే ఈయనకి ఎవరు లేరు కదా, పైగా ఏంటంటే బట్టల షాపు పెట్టుకున్నారు, బట్టల వ్యాపారం. అది మన పూర్ణ మార్కెట్లోనే. అయితే వీళ్ళు ఉండేది ఎక్కడ అని అంటే మన బుర్జిపేట ఉంది కదండి అమ్మవారి టెంపుల్, ఆ టెంపుల్ సరౌండింగ్స్ లో ఎక్కడో ఉండేవారంట. అప్పట్లో ఏంటంటే అన్ని పురిళ్ళు, పెంకుటిల్లులు ఇవే ఉండేవి. వీళ్ళు ఉండేది ఒక పెంకుటిల్లులోనంట 2 పోర్షన్లు. ఒక పోర్షన్ లో ఒకరు ఎవరో అద్దెకుండేవారు, ఇంకో పోర్షన్ లో వీళ్ళు అనమాట. ఆ రెండిటికి వెనకాతల పెరడుకు వచ్చేసరికి ఒకటే పెరడు, చిన్నదేదో పెట్టగోడలాగా ఉండి ఒకటే పెరడు అనమాట. ఒకరికొకరు కనిపించే విధంగానైతే ఉండేవారంట. వెనకాతల ఒక నుయ్యి. అయితే మా అమ్మమ్మ గారు చిన్న ఆమె కదా, ఒక 13-14 years అయితే ఉంటాయి. ఆ టైంలోని మరి తీసుకొచ్చి అక్కడైతే పెట్టేశారు. పాపం వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, ఎక్కువ మంది జనాభా. ఇక్కడేమో తను సింగిల్ గా ఉండేది. అయితే పక్కింటి ఆవిడ పరిచయం అవడంతోని ఆవిడతోని మాటలు కలిపి ఇద్దరు కూడా చక్కగాను అన్ని పనులు చేసుకుండేవారంట. అయితే మధ్యాహ్నం పడుకుంటే చాలంట, ఆ వెనకాతలో ఉన్న నుయ్యి ఏదైతే ఉందో ఆ నూతిలో ఎవరో నీళ్లు తోడుకుంటూ స్నానం చేస్తున్నట్టుగా శబ్దం అయితే వినిపించేదంట. అంతేకాకుండా సాయంత్రం వేళ అయితే మరీ దారుణం. స్నానం చేసి నడుచుకొని వస్తుంటే ఎలా అయితే పాదముద్రలు పడతాయో, తడి మీద కాళ్ళు ముద్రలు పడతాయి కదా నేల మీద, అలా అయితే ముద్రలు పడి ఉండేవంట. వీళ్ళిద్దరు జడిచిపోయేవారంట. ఆవిడేం పెద్ద ఆవిడేం కాదు, ఒక 18 years ఆవిడ, ఈవిడేమో ఒక 14 years అమ్మాయి అనమాట. 18-14 అంటే 4 ఏళ్ళు డిఫరెన్స్ ఇద్దరికి. ఇంకా ఇద్దరు భయపడిపోయేవారంట. అమ్మో ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పారంట. అది కూడా ఒక మగ ఆత్మ ఉందని వీళ్ళైతే గ్రహించారు ఇద్దరు కూడాను. సాయంత్రం అయితే వెనకాతల తలుపులు తీయకుండా తలుపులు వేసుకునే ఉండేవారంట. అయితే ఈలోగా మా అమ్మమ్మ గారు ప్రెగ్నెన్సీ టైంలోని మరి ఇక్కడ తనకి ఎవరు చేసేవాళ్ళు లేక మా తాతయ్య గారు ఏం చేశారు అని అంటే అమ్మమ్మని వాళ్ళ ఇంటికి అయితే పంపించేశారు విజయనగరం. అక్కడ అమ్మమ్మ గారు డెలివరీ అయిపోవడం అన్నీ అయిపోయాయి. మళ్ళీ ఈయనకి ఫుడ్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 3rd month లోనే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయారంట. రిటర్న్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో ఇల్లు ఖాళీ అయ్యింది కదా, వాడు తిరగడం ఎక్కువైపోయింది, ఇంట్లో తిరగడం. ఎందుకనంటే ఈయన
కొట్టుకు వెళ్ళిపోయేవారు బట్టల షాప్కి. ఇంట్లో ఎవరు ఉండరు, దీపం ఒకటి లేదు. ఆడవాళ్ళు ఉంటే దీపాలు పెడతారు, ఇంకా ఇంట్లో తిరుగుతారు. కాబట్టి అటువంటివి ఏవి కూడా చేరకుండా ఉంటాయి. ఎవరు లేని ఇంట్లోని ఖచ్చితంగా ఇలాంటివి చేరితే, పైగా దీపాలు లేకపోతే. అయితే ఇంకా అలానే ఈవిడ వచ్చిన తర్వాత తెగ భయపడిపోయేవారంట. కారణం ఏంటి అనంటే, భోజనం చేద్దామని కూర్చుండేసరికి పిల్లవాడు ఏడ్చేవాడంట, గట్టిగా ఏడ్చేవాడంట. అంటే ఏదైనా చూసి భయపడుతూ ఇలా అనుకుంటూ ఏడ్చేవాడంట. చిన్న పిల్లలు అలా ఏడరు కదండి, అలా భయపడిపోతున్నట్టుగా ఏడ్చేవాడంట. ఏడిస్తే గబగబా వెళ్ళి ఎత్తుకొని పాలిచ్చి మళ్ళీ పడుకోబెట్టి, ఈవిడ వచ్చేసరికి అక్కడ అడుగులు కనిపించేవంట అన్నం చుట్టూను. ఇంకా అన్నం తినకుండా అక్కడ పడేసి మళ్ళీ వచ్చి ఈవిడ పిల్లాన్ని చూసుకుండేదంట. అంతేకాకుండా సాయంత్రం అయితే చాలంటండి, ఆ నూతి దగ్గర ఎవరో కాళ్ళు కడుక్కుంటున్నట్టు, స్నానం చేస్తున్నట్టు ఇలా శబ్దాలు అయితే వాళ్ళిద్దరికీ కూడా, పక్కింటి ఆవిడకి ఈవిడికి కూడాను తెగ వినిపించేవంట. ఇంకా ఒక 1 month అలా ఉన్నారంట. ఈవిడేమో పూర్తిగా వీక్ అయిపోయారు, అమ్మమ్మ పూర్తిగా వీక్ అయిపోయారు. బాబు కూడా ఏంటంటే బాగా మోషన్స్ అవి పట్టుకున్నాయంట. సో ఈసారి పెట్టడానికని వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి వీళ్ళిద్దరూ పీకిపోయి ఉన్నారు. పైగా బాబు పరిస్థితి అస్సలు బాగాలేదంట. ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయారు అని అంటే, అప్పుడు మా అమ్మమ్మ గారు ఇంట్లో ఇలా అవుతుంది అని చెప్పారంట. చెప్తే అప్పుడు ఆవిడ ఊరుకోకుండాను, ఇంకా ఈ అమ్మాయిని ఇక్కడే ఉన్నిస్తే చచ్చిపోద్ది, నా మనవడిని నా కూతుర్ని పట్టుకెళ్ళిపోతాను, నువ్వు ఇల్లు మార్చిన తర్వాత అప్పుడు తీసుకువెళ్ళు అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారంటండి. ఆవిడ మళ్ళీ కొత్త వేరే ఇల్లు అయితే చూసుకున్నారు. ఆ తర్వాత ఒక పెద్ద ఇల్లే కట్టించుకున్నారులేండి, చక్కగాను ఆ ఇంట్లోనైతే షిఫ్ట్ అయిపోయారు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోనైతే కమెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.